అర్జునుడికి సారథిగా పార్థ సారథిగా వచ్చినప్పుడు ఆండాళమ్మవారు నాట్య తిరుమలలో ఆమె ఏం చెప్తుందంటే, లేదు గీతోపదేశం ఇచ్చినప్పుడు పెరియాళ్వారు అక్కడ ఉన్నాను ఆండాళ్ళు చెప్తున్నారు, కానీ అక్కడ ఎలా ఉన్నారు ఎట్లా అంటే ఏమేమి ఉందో అదన్నీ అంగీకారం చేసిన వారు ఎవరంటే గరుత్మాన్ చెప్పబోయిన శ్రీ గరుడన్. ఏమి మీరు పెరియాళ్వారు విన్నారని అంటారు కదా, గరుడన్ ఉన్నారంటే రైటు, గుర్రమ్మ ఉంటారు, రథంగా ఉంటారు, రైటు. పెరియాళ్వారు ఎక్కడ వచ్చేసారు. గీతలో ఒక ముఖ్యమైన ఒక శ్లోకానోడ వివరణమా వచ్చిన ప్రబంధం தான் திருப்பல்லாண்டு. श्रीमते रामानुजाय नमः, श्रीमते निगमान्त महादेशिकाय नमः, श्रीमद आदिवंश रघुवीरेन्द्र महादेशिकाय नमः, श्रीमते श्री लक्ष्मी नृसिंहपादका सेवक श्रीवंश रघुव श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः, श्रीमते श्रीवंश रघुव श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः. ఎవరెవరు వీడియో చూసిన వారు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారము శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మీకు వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. సమాశ్రయణం గురించి, అదేవిధంగా ఆళ్వార్ పాసురంగల్, అదేవిధంగా వేద ఉపనిషత్తోడ సారం, ఇదన్నీ వీడియోస్గా ప్లాన్ చేస్తున్నాము. కంటే మీరు అన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సర్వోపనిషతో గావః భోక్తా గోపాలనందనః పార్థో వత్సలః సుధీర్భోక్తా దుక్తం గీతామృతం మహత్ యత్పదాంబోరుహధ్యాన పిత్తస్తాశేషకల్మషః వస్తుతాముపయోదేహం యామునేయం నమామితం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మభ్యామోగతస్తదితరాణి తృణాయ అస్మద్గురోర్భగవతోచ దేవసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రెండు మూడు రోజుల ముందు ఒక క్వశ్చన్ పోస్ట్గా పెట్టినాం. ఏంటంటే గీతని అర్జునుడు స్వామి కృష్ణుని దగ్గర నుంచి విన్నారు. అదేవిధంగా మనందరికీ తెలుసు, హనుమంత స్వామి అర్జునునోడ ఆ రథం పైన జెండాగా ఉండుకొని ఆవిర్భావం చేసి ఫ్లాగ్ లాగా ఉన్నారు. ఆ ఫ్లాగ్ లాగా ఉన్న అప్పుడు కృష్ణుడి దగ్గర నుంచి గీత విన్నారు. కానీ ఒక స్వారస్యమైన ఒక విషయం, ఆండాళమ్మవారు నాట్య తిరుమలలో ఆమె ఏం చెప్తుందంటే, లేదు పెరియాళ్వారు అప్పుడు కృష్ణుడి దగ్గర నుంచి గీతని డైరెక్ట్గా విన్నారు అని అమ్మంది. ఎట్లా అంటే స్వారస్యమైన పాసురం నాట్య తిరుమలలో 11వ తిరుమలలో 10 పాసురము, లాస్ట్ చివరి పాసురం శ్రీరంగం మంగళాశాసనదుగాన పాసురం. செம்மையுடைய திருவரங்கர் தாம் பணித்த மெய்மை பெருவார்த்தை விட்டு சித்தர் கேட்டிருப்பர் தம்மை உகப்பாரை தாம் உகப்பர் என்னும் சொல் తమ్మిడయే పొయ్యానాల్ సాధిపారా ఇనియే. దీంట్లో కన్నన వచ్చేసిన శ్రీరంగనాథుడి దగ్గర నుంచి, శ్రీరంగనాథుడు ఇప్పుడు అర్చామూర్తిలో ఉన్నారు, ఆయన విభవంగా ఉన్నప్పుడు కృష్ణుడిగా ఉన్నప్పుడు, ఎందుకంటే శ్రీరంగం పెరియ పెరుమాళ్ தான் కృష్ణன் பராசர பட்டரோட நிர்வாகம். வெண்ணை கொண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணையுண்ட வாயன் என் உள்ளம் கவர்ந்தானை அண்டர்கோன் அணியரங்கன் நமுதினை கண்ட கண்கள் மற்றொன்றினை காணாவே అని పెరియ పెరుమాళ్ళని కృష్ణుడాకే అమలనాథ విరాణలో తిరుపన్నాడు అనుభవం చేశారు. దీంట్లో ఆండాళ్ళు ఏం చెప్తున్నారంటే,
ఆ కృష్ణుడిగా వచ్చిన శ్రీరంగనాథ దగ్గర నుంచి పెరియాళ్వార్ మెయ్మై పెరువార్తై తిరువరంగ తాం పణిత్త అంటే తిరువరంగనాథర్ చెప్పిన మెయ్మై చెమ్మయుடைய మెయ్మై పెరువార్తై అంటే మెయ్మై పెరువార్తై అంటే ఇప్పుడు అడిగిన చెప్పిన కదా సర్వోపనిషదో గావక కృష్ణుడు ఏం చేశారంటే ఉపనిషత్తులో అట్ట ఎక్కడెక్కడో రహస్య గుగ్యధరంగా ఉన్న రహస్యంగా ఉన్న అన్ని రహస్యాల విషయాలన్నీ ఒక ముట్రత్తులో తీసుకొచ్చేసి హాల్లో వచ్చేసి పెట్టేసినాక అర్జునుడికి పైన తనకున్న ప్రేమం కాబట్టి ఉపనిషత్తులో ఉన్న అన్ని రహస్యార్థం అన్ని గీతలో చెప్పేశారు. అందుకంటే అది మెయ్మై పెరువార్తై సత్యమైన పెద్ద మాటలు. అదే గీతోపదేశం శ్రీకృష్ణుడు చేసినది. విష్ణు చిత్తర్ కేట్టిరుప్పర్ అని ఆండాలు చెప్తున్నారు. అదంటే విష్ణు చిత్తర్ అనే పెరియాళ్వార్ ఆ గీతని విన్నారు అని చెప్తుంది. ఎట్లా స్వామి, ఇది ఎప్పుడు సాధ్యము? కృష్ణుడు పుట్టినది ద్వాపర యుగంలో, పెరియాళ్వారుడు అవతారము కలియుగంలో. గీతోపదేశం ఇచ్చినప్పుడు పెరియాళ్వారు అక్కడ ఉన్నాను ఆండాలు చెప్తున్నారు. కానీ అక్కడ ఎలా ఉన్నారు, ఎట్లా అంటే మనము దీనికి ముందు ఒక వీడియో సుదర్శన జయంతి సందర్భంగా ఒక వీడియో చేసినాం. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాల్సిన చూడవచ్చు. దాంట్లో స్వామివారు చేసిన ప్రతి అవతారంలో, స్వామివారు చేసిన ప్రతి ఒక్క భక్త రక్షణ ప్రక్రియలో స్వామివారు ఉపయోగం చేసిన ప్రతి ఆయుధానం శ్రీ సుదర్శనుడు అంశం. ఓకేయా? దర్భలాక పవిత్రలాక ఉపయోగం చేసినప్పుడు కూడా సుదర్శనుడు అంశం వామనమూర్తి అవతారంలో మనం చూసినాం. అదేవిధంగా శ్రీ ఆళవందార్ స్తోత్రరత్నం, అదేవిధంగా చతుశ్లోకి 2 మహాగ్రంథం మనకి ఇచ్చారు. ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఇప్పుడు మనకి ఉన్న ఫస్ట్ స్తోత్రం ఒకటి మనకి ఉంది అంటే అది ఆళవందార్ద. దానికి ముందు నాదమణిಗಳು, పుయ్యకొండార స్వామి అనకాల మనకి నంబిక చేసినదాన్ని మనకు దొరకలేవు. ఇప్పుడు దొరికిన ఒకే ఫస్ట్ స్తోత్రం మన సంప్రదాయంలో అంటే ఆళవందార్ యామునాచార్య చేసిన స్తోత్రరత్నము. అదేవిధంగా చతుశ్లోకిన ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసం ఉత్తరాషాఢ నక్షత్రం ఆ ఆళవందార్ స్వామి కూడా జన్మ నక్షత్రం, త్రినక్షత్ర మహోత్సవం. ఆయన ఆ స్తోత్రరత్నంలో 41 శ్లోకంలో దాసః సహ వాహనం ఆసనం ధ్వజః యస్తే విధానం వ్యజనం త్రయీమయః ఉపస్థితం తేన పురో గరుత్మథ త్వదంగ్రి సంభ్రక్కిరాంగ శోపినః. ఇది అంటే స్వామివారికి దాసుడుగా, ఒక సహాలాక, అదేవిధంగా స్వామివాడ వాహనమ, ఆసనమ, ధ్వజమ ఏమేమి ఉందో అదన్నికి అంగీకారం చేసిన వారు ఎవరంటే గరుత్మాన్ చెప్పబడిన శ్రీ గరుడన్. అంటే స్వామివారుడ వాహనం గరుడందా. అదేవిధంగా చతుశ్లోకిயோட முதல் శ్లోకం, ఈ మొదటి శ్లోకం చతుశ్లోకిயோட మొదటి శ్లోకానికి పరిపూర్ణమైన వివరణం, పూర్తి ఎక్స్ప్లెనేషన్లో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది ప్లేలిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాల్సిన చూడవచ్చు. ఈ ఫస్ట్ శ్లోకానికి స్వామి దేశిగన్ అదేవిధంగా పెరియవాచార్య పిళ్ళ ఇద్దరు చేసిన వ్యాఖ్యానం పెట్టుకొని, ఇద్దరు చెప్పిన వ్యాఖ్యానం కలిసి ఒక దగ్గర 3 గంటలు 2 గంటలు 1.5 hours 2 hours వస్తుంది ఆ వీడియో. హాఫ్ అన్ అవర్ వీడియో. అది 2-3 భాషలు ఉంది, తమిళ, తెలుగు, ఇంగ్లీష్ 3 భాషలు ఉంది. కావాల్సిన వారు చూడవచ్చు. మన గ్రూప్లో ఉంది, డిస్క్రిప్షన్ పెడతాను నేను. అదే ఫస్ట్ పాసురంలో కాంతస్తే పురుషోత్తమ పనిపతి శయ్యాసనం వాహనం వేదాత్మ ఖగేశ్వరో యవనిక మాయా జగన్మోహిని బ్రహ్మేశాసురవ్రజత్ సదయిద శ్రద్ధా సదాశీగణ శ్రీరిత్యేవ చ నామదే భగవతి భ్రూమక్కదం త్వాం వయం. అంటే వాహనం వేదాత్మ విహేశ్వర, స్వామివాడ వాహనం
వేదాత్ముడు అయిన వికకేశ్వరుడు అయిన శ్రీ గరుడనే అని నిర్ణయం చేస్తారు అక్కడ. సో స్వామివారి ఎద వాహనమా వాడినాலும் అది శ్రీ గరుడనోட అంశం. ఇక్కడ కురుక్షేత్ర స్థలంలో ఎంబెరుమాన్ అర్జునుడికి పార్థ సారథిగా వచ్చినప్పుడు ఆయన కూర్చొని ప్రయాణం చేసిన ఆ రథము తీసుకొచ్చిపోయిన గుర్రము ఆ రెండుమే గరుడనోட అంశం. సో గరుడను గీతయ అదేవిధంగా ధ్వజము ఆయన అంశం. సో గరుడ ధ్వజంగా అదే ఇక్కడ ధ్వజంలో ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి వాహనము అదేవిధంగా గుర్రలాగా గరుడ స్వామియే అవతారం చేసి స్వామి శ్రీకృష్ణుని దగ్గర నుంచి విన్నారు. దూరంగా నుంచి విన్నారు, సంచయన ఉన్నారు, కానీ దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూసి విన్నది గరుడ స్వామిదా. సరే స్వామి గరుడను గీత విన్నారు, కంప్లీట్ అయింది, ఒప్పుకున్నాము. మీరు పెరియాళ్వారు విన్నారని అంటారు కదా, గరుడను ఉన్నారు అంటే రైటు, గుర్రమ్మ ఉంటారు, రథంగా ఉంటారు, రైటు. పెరియాళ్వారు ఎక్కడ వచ్చేసారు అంటే మన గురు పరంపర ప్రభావం అంటే మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్ ఆచార్యరోడ హిస్టరీ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ అనుష్ఠానం ఎలా ఉందని మనం తెలుసుకోవాలంటే గురు పరంపర ప్రభావం ముఖ్యమైన ఒక గ్రంథం. దాంట్లో ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క ఆళ్వారికి తనియన్ అదే విషయం తిరునక్షత్ర ధనియన్ ఒక చెప్తారు. అదంటే ఆ స్వామివారు ఏ రోజు ఏ నక్షత్రంలో ఏ మాసాల్లో పుట్టారు అని చెప్పడానికి వచ్చేసే శ్లోకం అది. దాంట్లో మిథునే స్వాదిజం విష్ణో రథాంసం తన్వినః పురే ప్రపత్యే శశురం విష్ణుచిత్తం పురస్సికం. విష్ణో రథాంసం అంటే మిథున మాసంలో స్వాతి నక్షత్రంలో అవతరణం చేసిన పెరియాళ్వార్ మహావిష్ణువుడ రథతోడ అంశం అంటే రథం ఇది ఇప్పుడే చూసినాం, రథము గుర్రం అన్ని ఎవరు శ్రీ గరుడను చూసినాం కదా. సో ఆ గరుడనోడ అంశం మావే పెరియాళ్వార్ ఈ పూవులలో అవతారం చేశారు. ఇప్పుడు అర్థమైందా? అంటే ఆండాళ్ చెప్పిన ఎందుకు ఆండాళ్ ఆ మాట చెప్పింది అర్థమైందా? పెరియాళ్వార్ తన పూర్వ అవతారమైన గరుడ అంశమా ఆ గుర్ర రూపంలో అక్కడ ఏదో కురుక్షేత్రంలో స్వామివారి శ్రీకృష్ణుని దగ్గరనే ఉండి కృష్ణుడు నోర్తి నుంచే గీత విన్నాడు. అందుకంటే అడిగిన ఆ పోస్టులో చెప్పినప్పుడు పెరియాళ్వారు అక్కడ గీతోపదేశం జరిగిన సమయంలో కృష్ణుడి దగ్గర ఉన్నారు అని చెప్పినదికి ఆండా చెప్పిన ఈ పాసురంగా ప్రమాణం. విష్ణు చిత్త మెయిమై పెరువార్తై విష్ణు చిత్తర్ కేట్టిరుప్పరంటే గీతోపదేశం చేసినప్పుడు పెరియాళ్వార్ గరుడ అంశమా ఉండ కాబట్టి ఆ గరుడోడు ఇంకో అంశமான ఆ గుర్ర రూపంలో పెరియాళ్వారు స్వామి కృష్ణుని దగ్గర నుంచి గీత విన్నారు. సరే స్వామి వాళ్ళు విన్నారు, రైటు. ఆళ్వారుకెళ్ళినా ఒక స్వభావం ఉంది. ఆళ్వారు కాదు, పెద్దవారికి అందరికీ ఒక స్వభావం ఏంటంటే తన ఒక మంచి విషయం తెలుసుకున్నారంటే ఖచ్చితంగా ఒక 10 మందికి చెప్పి లోకోజ్జీవనార్థంగా 10 మందికి అది చెప్పి 10 ఆత్మోడ ఉజ్జీవనానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అదా సుకృతి పెద్ద మనుషులోడ స్వభావం. ఇక్కడ ఆళ్వారు ఏం చేశారు? మయర్వద మరిణం అని చెప్పినాక ఆళ్వారు నమ్మాళ్వారు చెప్పినాక స్వామివారి దగ్గర నుంచి గీతోపదేశం విన్నారు. ఇవరు మయక్కం తెలియక అన్ని పోయింది, మది మంచిగా భక్తి రూపమన్న జ్ఞానం పరిమళమైంది. తన దగ్గర వచ్చిన ఆ జ్ఞానాన్ని తన కృష్ణుడి దగ్గర నేర్చుకున్న విషయాన్ని లోక ఉజ్జీవనం కోసం అన్నీ చెప్పాలి కదా, ఖచ్చితంగా చెప్పాలి కదా. ఆ చెప్పడానికి వచ్చేసే ప్రబంధన్న పెరియాళ్వారు రాసినది. గీతలో ఒక ముఖ్యమైన ఒక శ్లోకానోడ వివరణమా వచ్చిన ప్రబంధన్న తిరుపళ్ళాండ్. అవును, తిరుపళ్ళాండ్ మన అందరికీ తెలుసు. మంగళాశాసన పాసురం
స్వామివారికి పల్లాండు చెప్పడానికి వచ్చేసే పాసురం లోకం అందరికీ తెలుసు, ప్రసిద్ధి. కానీ అది గీతలో కృష్ణుడికి ప్రియమైన ఒక విషయాన్ని గురించి ఆ కృష్ణుడు ఆ శ్లోకంలో ముఖ్యమైన ఒక విషయాన్ని, తన ప్రీతిயான విషయాన్ని పన్ని చెప్పిన విషయத்தோட వివరణం தான் తిరుపల్లాండు ప్రబంధం అని చెప్తే షాకింగ్గా ఉంది కదా. అది ఏ విషయము, ఏ శ్లోకమోட వివరణంగా తిరుపల్లాండు వచ్చింది, ఇదన్నీ వచ్చేసే వీడియోలో చూడకపోతున్నాము. అదేవిధంగా ఆ వీడియో నుంచి కొంచెంగా ఒక్కొక్క ఆళ్వారు గీతయోட అర్థంని తన అనుభవంతో ఎలా మనకు చెప్పారు. గీతని ఆళ్వార్ నోరుతో మనము వినబోతున్నాము ఈ వీడియో సిరీస్ వల్ల. ఆళ్వార్ ద్వారంతో గీత, ఇష్టం ద్వారంతో గీత వింటాం మనం. కానీ ప్రశాంతి భారత గీత చెప్పిన కృష్ణునికి అర్థం చేసుకోవడం కష్టం. గీత చెప్పిన కృష్ణుని మాత్రం తెలుస్తుంది తాను ఏం చెప్పారంటే. అందుకంటే తన గీతకి భాష్యం చెయ్యడానికి ఆ పార్థసారథియే మళ్ళీ రామానుజాచార్యులుగా వచ్చేసి గీతకి భాష్యం చేశారు. ఇది ఏం చరిత్రమని మన గురు పరంపర ప్రభావం చేసుకున్నప్పుడు చూస్తాము. ఎవరెవరికి ఇలాంటి విషయం నచ్చింది అంటే వారు తెలిసిన వారికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ శ్లోకం, గీత శ్లోకం ఏంటి, అది తిరుపల్లాండు ఎలా వివరణం అవుతుంది అని డీటెయిల్లో చూస్తాము. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః.